with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా ద లంచ్ బాక్స్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది రితీష్ బట్రా. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. ఇర్ఫాన్ ఖాన్, నిమ్రత్ కౌర్, భారతి, నకుల్ వేద్, నవాజుద్దీన్ సిద్దికీ గారు వంటి వారు ఎందరో. ఈ సినిమా 20th సెప్టెంబర్ 2013 రిలీజ్ అవ్వడం జరిగింది. లిటరలీ చెప్పాలంటే ఈ సినిమాని 2013 లోనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా స్క్రీన్ చేయడం జరిగింది. తర్వాత టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా స్క్రీన్ చేస్తున్నారు. అండ్ ఇట్ వాజ్ ఆల్సో నామినేటెడ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ నాట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ బట్ ఆల్సో ఇన్ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ లో కూడా. ఇదొక రొమాంటిక్ డ్రామా అని చెప్పొచ్చు. వెల్, సినిమా విషయానికి వస్తే ఇలా షీజ్ అ యంగ్ హౌస్ వైఫ్ అన్నమాట. వాళ్ళ హస్బెండ్ రాజీవ్ ఎప్పుడు తనని పట్టించుకునేదే లేదు. తన అటెన్షన్ కోసం ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటది. అండ్ షీ సర్చెస్ ఫర్ దట్ స్పార్క్ టు బ్రింగ్ బ్యాక్ ఇన్ హర్ మ్యారేజ్. అందులో తన ఐడియా ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కి మంచి డెలిషియస్ లంచ్ పంపించాలి అని చెప్పేసి. జనరలీ డబ్బా వాలాస్ కరెక్ట్ డబ్బాస్ నే డెలివర్ చేస్తారు, కానీ ఇక్కడ ఒక రేర్ మిక్సప్ అయిందనమాట డబ్బా వాలాస్ దగ్గర. ఐలా వాళ్ళ హస్బెండ్ గురించి ప్రిపేర్ చేస్తూ ఉంటది, బట్ యాక్సిడెంట్లీ అది వేరే వాళ్ళకి డెలివర్ అవుతూ ఉంటది. హీఈస్ అ మిడిల్ ఏజ్డ్ విడోవర్ హూ ఇస్ అబౌట్ టు రిటైర్ ఫ్రమ్ హిస్ జాబ్ ఆఫ్ అన్ అకౌంటెంట్ అన్నమాట. ఐలా ఈవెంచువల్లీ తన మిస్టేక్ ని తెలుసుకుంటది. విత్ ద అడ్వైస్ ఆఫ్ హర్ నైబర్ ఆంట్ మిసెస్ దేశ్ పాండే, ఎక్కడైతే వాళ్ళ సేమ్ అపార్ట్మెంట్ లో ఉంటారన్నమాట వాళ్ళ పైన. షీ రైట్స్ అ లెటర్ టు సాజన్, అదే నేను ఇందాక చెప్పాను కదా మిడిల్ ఏజ్డ్ విడోవర్ అని చెప్పేసి, అతనికి అబౌట్ ద మిక్స్అప్ అండ్ ప్లేసెస్ ఇన్ ద లంచ్ బాక్స్. ఆ మరుసటి రోజు అది అతను చదువుతాడు. అండ్ ఇట్ ఇగ్నైట్స్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్ టూ. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ లైఫ్ లో జరిగిన ఇండివిజువల్ మూమెంట్స్, మెమరీస్ అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఒక పక్కన వర్క్ లో చూసుకుంటే సాజన్ ఇస్ టాస్క్డ్ విత్ ట్రైనింగ్ హిస్ రీప్లేస్మెంట్ అస్లం షేక్, నవాజుద్దీన్ సిద్దికీ గారు అన్నమాట. వాళ్ళ వైఫ్ చనిపోయాక సాజన్ అందరితో చాలా డిస్టెన్స్ ఉంటారన్నమాట. ఎవరితో పెద్దగా మాట్లాడరు. కాకపోతే ఇక్కడ షేక్ కి ట్రైన్ చేయాలి. బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు షేక్ దట్ ఆయన ఒక ఆర్ఫన్ అని చెప్పేసి హూ థాట్ హిమ్సెల్ఫ్ అకౌంటింగ్ అని, సాజన్ తనకి చాలా దగ్గర అవుతారు. అండ్ ఈవెంచువల్లీ వాళ్ళిద్దరూ ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ లోకి వెళ్ళిపోతారు. At one point, Sajan saves Shake's job by covering up his blunt mistake and becomes the best man at his wedding. Meanwhile, Ayla discovers that Rajiv is having an external marital affair. Meanwhile, Ayla kuda discover chestadi that wala husband ayinatuvanti Rajiv extra marital affair pettukunnaru ani, and she gives up the hope of rekindling her marriage. అయితే తన లంచ్ బాక్స్ లెటర్స్ లో తను రాస్తది దట్ షీస్ ప్లానింగ్ టు మూవ్ టు భూటాన్ అని చెప్పేసి, వెరన్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ మచ్ చీపర్ దెన్ ఇండియా అన్నట్టు. ఆ టైంలో సాజన్ రాస్తారు లైక్ ఇఫ్ దాట్స్ ద ప్లాన్ ఇద్దరం కలిసే వెళ్దాము అని చెప్పి. అయిలా ఒక పాపులర్ రెస్టారెంట్ లో కలుద్దామని చెప్పేసి ఫిక్స్ అవుతారు ఎట్ అ పర్టిక్యులర్ టైం. కాకపోతే సాజన్ వోంట్ టర్న్ అప్ ఎట్ దట్ టైం. మరుసటి రోజు ఎంటీ లంచ్ బాక్స్ పంపిస్తుంది, which means disappointment అని. కానీ సాజన్ రైట్ బ్యాక్స్, తను చాలా అపాలజీ చేస్తాడు. ఇట్స్ లైక్ నేను ఆ టైంకి వచ్చాను, నేను దూరం నుంచి చూసాను, నువ్వు ఎంతో యంగ్ గా బ్యూటిఫుల్ గా ఉన్నావు, అండ్ ఐమ్ టూ ఓల్డ్ ఫర్ యూ అనిపించింది, ఐ థింక్ యూ షుడ్ మూవ్ ఆన్ అని చెప్పేసి తను అంటాడు. ఇదే టైంలో ఐలా వాళ్ళ నాన్నగారు ఎక్కడైతే లంగ్ క్యాన్సర్ తో ఫైట్ చేస్తున్నారో ఆయన చనిపోతారు. అండ్ ఏడుస్తూ ఏడుస్తూ వాళ్ళ మదర్ ఓపెన్ అప్ అవుతారు, who confesses that how unhappy her marriage was. She gives Ayla oka advice annamata, like sometimes the wrong train takes us to the right station annattu. ఆ తర్వాత అసలు స్టోరీ ఏమై ఉంటది? ఐలా భూటాన్ వెళ్ళిపోయి ఉంటదా? రాజీవ్ ని వదిలేసి ఉంటదా? అండ్ మోర్ ఓవర్ సాజన్ సంగతి ఏంటి? సాజన్ కూడా ఐలాని వెతుక్కుంటూ వెళ్తారా? అసలు ఇదంతా తెలుసుకోవాలంటే సినిమాని రిపీట్ చేసుకుని చూడాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా ద లంచ్ బాక్స్.